ఈ కొన్ని విషయాల్లో డేంజరస్ అవుతాయండి అవి. ముక్కుల్లోకి నూనె పోయటం అంటే ఆ ముక్కులో నుంచి అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోవచ్చు ఆ నూనె. అది చాలా డేంజరస్. కొన్ని గొంతులో అడ్డం పడవచ్చు వీళ్ళు చేసే పనుల్లో. కొన్ని మందులు వేయడం కూడా నేను చూశాను పిల్లలు. పసిపిల్లల్లో, నెల రోజుల పిల్లల్లో కూడా వీళ్ళు కొంతమంది అవగాహన లేక ఆముదాన్ని ఎట్లా పడితే అలా తాగించడం, లేదా అనాస మందులు అని చెప్పేసి కొన్ని నాటు మందులు అరగట్లేదు పాలు అని చెప్పేసి వాంతులు అయిపోతున్నాయి అని చెప్పేసి ఈ అనాస మందులు అని చెప్పేసి ఏదో పొడులు కలిపి పాలు తాగించడం, ఇవి కొన్ని అంటే సిటీస్లో కూడా జరుగుతున్నాయి. మనం అనుకునేది కాకుండా సిటీస్లో కూడా జరుగుతున్నాయి. కొన్ని దూర ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన పనులు. ఇకపోతే కాటుగా ఇట్లాంటివి పెట్టడం అంటారా, అవి అంటే అవసరం లేని పనులు. యాక్చువల్గా కాటుకు పెట్టడం అనేది అవసరం లేదు. అది తరతరాలుగా అలవాటైంది. కానీ ఏమవుతుంది, ఈ మధ్య వచ్చే ఎంత అని చెప్పాను కదా మీకు, అంటే కలుషితమైన పదార్థాలే ఉంటున్నాయి ఎక్కువగా, బయట అమ్ముడయ్యేవి కూడా మనకన్నీ. సో కాటుకల వల్ల ఎలర్జీస్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఆ కన్నుకి ఏమైనా హాని జరగవచ్చు. సో వీటిని కాటుక పెట్టడం ఇట్లాంటివి మనం అయితే ఎంకరేజ్ చేయమండి. యాజ్ ఏ పిల్లల డాక్టర్గా మనం ఇట్లాంటివి వద్దనే చెప్తాం.